ఓకే రెడీనా స్టార్ట్ చేయండి. అఖిల భారతీయ జన సమైక్య ఏఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు గుంటూరు నగరంలో జరుపుకుంటా ఉన్నాం. అఖిల భారతీయ జన సమైక్య స్వాతంత్రం పూర్వముకు ఆంధ్ర యువజన సమైక్యగా రూపాంతరం చెంది ఈ రాష్ట్రానికే పరిమితమైన ఆంధ్ర యువజన సమైక్యని దేశం మొత్తం కూడా స్థాపించాలి. ఈ దేశంలో ఉన్న యువకుల మొత్తాన్ని సమీకరించి, దేశంలో ఉన్న పరిస్థితులు మొత్తం యువకుల మొత్తాన్ని సమీకరించి ఆనాడు యువతకి ఓటు హక్కు రావాలని కేవలం పోరాటం చేసిన యువజన సమైక్య ఏదైనా ఉందంటే అది అఖిల భారతీయ జన సమైక్య మాత్రమే. ఆ అఖిల భారతీయ జన సమైక్య చేసిన పోరాటం ద్వారానే ఇప్పుడున్న యువత మొత్తానికి కూడా ఓటు హక్కు వచ్చిందనేది మేము తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడైనా నిరుద్యోగ వృత్తి గురించి కానీ నిరుద్యోగులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ అఖిల భారత సమైక్య ఏఐవైఎఫ్ ముందుండి పోరాటం చేసిందే కాకుండా యువకుల మొత్తాన్ని సమీకరించి అనేక పోరాటాలు నిర్వహించడంలో అఖిల భారతీయ జన సమైక్య తనదైన పాత్ర పోషిస్తూ ఉంది. అఖిల భారతీయ జన సమైక్య దాంట్లో పనిచేస్తున్నందుకు మేమందరం కూడా గర్వపడుతూ ఉన్నాం. మేము పనిచేసిందే కాకుండా అనేక రకాలైన యువకులు మొత్తం అన్ని వర్గాల్లో ఉన్న యువకుల్ని మొత్తాన్ని సమీకరించి మెగా డిఎస్సి విషయంలో కానివ్వండి, ఇప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న వైఖరిలో కానివ్వండి, అన్నిటి మీద పోరాటం చేసి యువకుల మొత్తానికి ఉద్యోగ కల్పనకై అఖిల భారతీయ జన సమైక్య పెద్ద ఆందోళనలు చేసి వాళ్ళందరికీ ఉద్యోగాలు రావడంలో కూడా తనదైన పాత్ర పోషించింది. ఇప్పుడు మనకున్న రాష్ట్ర ప్రభుత్వం కన్నా చోటొప్ప ప్రభుత్వం చూస్తూ ఉంటే అధికారంలో రాకముందు మెగా డిఎస్సి ఇస్తారని, నిరుద్యోగ వృత్తి ఇస్తారని అధికారంలో రావడం జరిగింది. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన వాగ్దానాలు మొత్తం కూడా అటక మీద ఎక్కించి ఇప్పుడు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉందని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు యువత మొత్తం కూడా భావిస్తూ ఉన్నారు. తక్షణమే మీరు ఏదైతే అధికారంలో రాకముందు మీరు వాగ్దానం చేశారో నిరుద్యోగ వృత్తి కానివ్వండి, మహిళలకు 1500 యువ మహిళలకు 1500 కానివ్వండి, అవన్నీ కూడా అఖిల భారతీయ జన సమైక్యగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవ్వాలని. లేని పక్షంలో మరిన్ని ఆందోళన చేస్తామని మేము తెలియజేస్తూ ఉన్నాం.